నగరాల్లోని గణనాథుల నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. గ్రౌండ్స్, పార్కుల ప్రాంగణాలలో పోర్టబుల్ బేబీ పాండ్స్ ను సిద్ధం చేశారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా 23 ప్రాంతాల్లో పోర్టబుల్ బేబీ పాండ్లను ఏర్పాటు చేసింది జీహెచ్ఎంసీ. 3 అడుగుల వరకు ఉండే మట్టి గణపతి విగ్రహాలను పోర్టబుల్ బేబీ పాండ్స్ లో నిమజ్జనం చేసేలా ఏర్పాటు చేశారు. భక్తులు నేరుగా తమ చేతులతో గణపతి విగ్రహాలను అందులో నిమజ్జనం చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. పోర్టబుల్ బేబీ పాండ్స్ వద్ద గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనాల కోసం గడిచినటువంటి 2 ఏళ్లుగా ప్రత్యేకంగా జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు చేపడుతుంది. మనం చూడొచ్చు, ఈ విధమైనటువంటి పోర్టబుల్ పాండ్స్ ఉన్నాయి. గణేష్ నిమజ్జనం కోసం జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 23 ప్రాంతాల్లో ఈ విధమైనటువంటి పోర్టబుల్ గణేష్ పాండ్స్ని ఏర్పాటు చేశారు. భక్తులు నేరుగా తమ చేతుల ద్వారా స్వయంగా దాదాపు 9-11 రోజుల పాటు పూజలు అందించినటువంటి బొజ్జ గణపయ్యను నేరుగా తమ చేతులతోనే నిమజ్జనం చేసేందుకోసం జీహెచ్ఎంసీ ఈ విధమైనటువంటి సౌకర్యాలు కల్పించింది. మనం చూస్తే దాదాపు 30 అడుగుల పొడవు, అదేవిధంగా ఒక 15 అడుగుల వెడల్పుతో ఉండేటువంటి ఈ విధమైనటువంటి పోర్టబుల్ పాండ్స్ ఇందిరా పార్క్ సమీపంలో ఉండేటువంటి ఎన్టీఆర్ గ్రౌండ్లో 2 ఏర్పాటు చేశారు. అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల్లో స్థలాలను అందుబాటులో పట్టేసి ఈ విధమైనటువంటి పాండ్స్ని అయితే ఏర్పాటు చేశారు. ప్రధానంగా గ్రౌండ్స్, అదేవిధంగా పార్కులు ఉన్నటువంటి ప్రాంతాల్లో పోర్టబుల్ పాండ్స్ని ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నటువంటి ఈ పాండ్ ఒక్కొక్క దాన్ని 7 లక్షల నుంచి 10 లక్షల వరకు, అంటే ఆ పొడవు వెడల్పును బట్టి, అవసరాన్ని బట్టి ఏర్పాటు చేయడం జరిగింది. అవకాశాన్ని బట్టి మనం చూస్తే ఇందులో వేల సంఖ్యలో ఈ విధమైనటువంటి చిన్న విగ్రహాలన్నింటినీ కూడా ఇందులో నిమజ్జనం చేయడానికి వీలుంటుంది. 3వ రోజు, అదేవిధంగా 5వ రోజు, 9వ రోజు, 11వ రోజు నిమజ్జనం చేసేలా ఈ పోర్టబుల్ పాండ్స్ని ఏర్పాటు చేశారు. ఈ విధంగా భక్తులు తమ చేతుల ద్వారానే నేరుగా గణనాథుల్ని నిమజ్జనం చేసేందుకోసం అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ప్రత్యేకంగా ఇందులో స్వచ్ఛమైనటువంటి నీళ్లను నింపడం జరిగింది. ఈ విధంగా హైదరాబాద్ నగరంలో ప్రత్యేకంగా పోర్టబుల్ పాండ్స్ని అయితే ఏర్పాటు చేసి సిద్ధం చేశారు. 3వ రోజు, అదేవిధంగా 5వ రోజు, 9వ రోజు వరుసగా నిమజ్జనాలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే గ్యాప్ ఉంటుంది కాబట్టి 3వ రోజు, 5వ రోజు, 9వ రోజు ఇట్లా గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆ మధ్యలో ఇందులో ఉండేటువంటి పేరుకుపోయినటువంటి మట్టిని అయితే తొలగించి వాటిని అన్నింటినీ క్లీన్ చేసి మళ్ళీ పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధమైనటువంటి పాండ్స్ను ప్రత్యేకంగా గ్రేటర్ పరిధిలో మొత్తం 23 ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో భక్తులకైతే కొంత అసౌకర్యం కలగకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా అందరు పెద్ద పెద్ద చెరువులు లేదా ఎక్కడైతే హుస్సేన్ సాగర్ ప్రధాన నిమజ్జన కేంద్రమైనటువంటి హుస్సేన్ సాగర్కు వెళ్లకుండా పోర్టబుల్ పాండ్స్ దగ్గరకు వచ్చి నిమజ్జనం చేసుకుంటున్నారు. చిన్న చిన్న వినాయకులు, అంటే 3 అడుగుల వరకు ఉండేటువంటి వినాయకులందరినీ కూడా ప్రధానమైనటువంటి నిమజ్జన రోజు ఇక్కడికి మరల్చేటువంటి అవకాశం ఉంటుంది. వాటన్నిటిని ఇక్కడ నిమజ్జనం చేసుకోవడానికి అవకాశం ఉండే విధంగా జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా ఈ విధమైనటువంటి పోర్టబుల్ పాండ్స్ని అయితే ఏర్పాటు చేసింది. కెమెరా పర్సన్ ధనంజయ్తో రాము, 10 టీవీ, హైదరాబాద్.